ఇరాన్తో చర్చలు జరుపుతున్నాం అని ట్రంప్ అంటాడు. చర్చలు లేవు, ఏమీ లేవు అని ఇరాన్ ప్రకటిస్తుంది. ఏంటి విచిత్రం? ఎందుకు ఇలాగ జరుగుతోంది? దీని వెనక ఏముంది? ట్రంప్ ఇప్పటికీ పదే పదే ఇరాన్ తోటి చర్చలు జరుపుతున్నట్టు, అవి చాలా ముందుకు వెళ్ళినట్టు, అమెరికా డిమాండ్లకి ఇరాన్ నాయకత్వం తలొగ్గినట్టు ప్రకటనలు చేస్తూ వస్తున్నాడు. అవతల వాళ్ళతో సంబంధం లేకుండా తనకిష్టం వచ్చినట్టు ప్రకటన చేసుకుంటూ పోవడం ట్రంప్కి అలవాటే. అయితే ఇంత హై ప్రొఫైల్ యుద్ధం విషయంలో కూడా ట్రంప్ ఆషామాషీగా ఎందుకు ప్రకటనలు చేస్తున్నాడు? తమ దేశం ఒకవైపు సర్వనాశనం అవుతుంటే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇరాన్ ఎందుకని చర్చలకి అనుకూలంగా వ్యవహరించడం లేదు? ట్రంప్ తనతో తాను మాట్లాడుకుంటున్నాడేమో తెలియదు అని వెటకారంగా ఎందుకు కామెంట్లు చేస్తోంది? ఈ విషయంలో అమెరికా, ఇరాన్ ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి. మిలిటరీ పరంగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద కొన్ని విజయాలు సాధించినాయి. ఎప్పటికే ఇరాన్ టాప్ లీడర్షిప్ని సమూలంగా హతమార్చినాయి. ఆ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సర్వనాశనం చేసినాయి. మరి ఇటువంటి సమయంలో ట్రంప్ ఎందుకు గొంతు మార్చాడు? దీనికి ప్రధాన కారణం అమెరికన్ ప్రజల్లో ఈ యుద్ధం పట్ల వ్యక్తమవుతున్నటువంటి అసహనం, ఆయిల్ ధరలు పెరుగుతూ ఉండటంతో బయటపడుతున్నటువంటి వ్యతిరేకత, ఆయిల్ మార్కెట్ గందరగోళం కావడంతో అమెరికన్ స్టాక్ మార్కెట్ కుదేలవడం. అంతేకాదు, ఆయిల్ సప్లైలో ఆటంకాలు సృష్టించి ప్రపంచ దేశాల మీద ఇరాన్ ఒత్తిడి తీసుకొస్తుంది అని చెప్పి ట్రంప్ వైట్ హౌస్ వ్యూహకర్తలు ఊహించకపోవడం. ఈ అనుకోని ఉపద్రవంతో అమెరికా మిత్రులైన గల్ఫ్ దేశాలు కూడా అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని కొంచెం కుదుటపడేలాగా చేసే వ్యూహంలో భాగమే ట్రంప్ శాంతి పలుకులు. అందుకే ఇరాన్ ఒకవైపు చర్చలేమీ లేవు అని కొట్టిపారేస్తున్నా ట్రంప్ మాత్రం అదే మాటని మంత్రంలాగా చేపిస్తున్నాడు. తన వ్యూహంలో ట్రంప్ ఒక రకంగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎలాగంటే ట్రంప్ శాంతి వచనాలతోటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేడి కొంచెం తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా తగ్గినాయి. స్టాక్ మార్కెట్లు నిలదొక్కున్నాయి. అంతవరకు ట్రంప్ సక్సెస్ఫుల్లే. అయితే ఇరాన్ ఎందుకు చర్చలు అవసరం లేదన్నట్టు, అసలు జరగడం లేదన్నట్టు మాట్లాడుతుంది? నిజానికి ట్రంప్ చెప్పిన స్థాయిలో కాకపోయినా యుద్ధ విరమణకి సంబంధించి లేక సంధికి సంబంధించి కొన్ని సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. కానీ ట్రంప్ షరతులకు లోబడి ఈ చర్చలు జరుగుతున్నట్టు కనిపించడం ఇరాన్కి ఇష్టం లేదు. ఆయిల్ మార్కెట్ స్థిరంగా ఉంటే ట్రంప్ దూకుడికి కళ్ళెం వేయడం కష్టం కూడా. దీంతోపాటు ట్రంప్ క్రెడిబిలిటీని దెబ్బతీయటానికి కూడా ఇరాన్ వ్యూహం ఉపయోగపడుతుంది. అందుకే చర్చలకు సంబంధించి రెండు దేశాల వైఖరుల్లో ఈ గందరగోళం. ఒకవైపు చర్చల గురించి మాట్లాడుతున్న ట్రంప్ మరొక వైపున 2000 మంది సైనికుల్ని మధ్య ఆసియాకి పంపుతున్నాడు. అంటే చర్చలంటూనే యుద్ధం కొనసాగింపుకి ట్రంప్ రెడీ అవుతున్నాడన్నమాట. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం కొనసాగింపు రెండు దేశాలకి అనుకూలం కాదు. అందుకే ఎవరి డ్రామాలు ఎలా ఉన్నా త్వరలో ఏదో విధంగా సంధి కుదుర్చుకోవడం రెండు దేశాలకి తప్పదని చెప్పి నిపుణులు చెప్తున్నారు.